తమిళనాడులో కాంగ్రెస్ నేతలు పార్టీలో ఉండాలో, బయటికెళ్ళాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకయ్యా అంటే, వాళ్ళందరికీ వాస్తవంగా డీఎంకేతో కలిసి ఉండటం ఇష్టం లేదు. అనేక మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ వాళ్ళు సీట్లు ఆశిస్తున్నటువంటోళ్ళు. ఎందుకంటే, తక్కువ సీట్లు ఇస్తోంది డీఎంకే, మన బలం పెరిగినా సరే, పైగా మంత్రివర్గంలో మనల్ని చేర్చుకోవట్లేదు, ప్రభుత్వంలో మనల్ని చేర్చుకోవట్లేదు అన్నటువంటిది వాళ్ళ కోపం. మెయిన్ సీట్ల కంటే కూడా గెలిచిన తర్వాత ప్రభుత్వంలో మనల్ని చేర్చుకోవట్లేదన్న కోపమే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో 25 సీట్లే ఇస్తాను, ప్రభుత్వంలో మాత్రం చేర్చుకోను కాంగ్రెస్‌ని అని చెప్తున్నాడు స్టాలిన్. ఇది వాళ్ళ కోపం. ఇంకో పక్కన అక్కడ ఎదురుగుండా లడ్డూలాగా విజయ్ కనబడుతున్నాడు. ఇప్పటికే అతనికి 19% ఓట్ బ్యాంక్ వచ్చింది అన్నటువంటి సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ లెక్క ఏంటంటే ఓ 15% ఓట్లు ఉంటాయి. ఇది స్టాలిన్‌కి యాడ్ అవుతున్నాయి. ఈ 15 అటు యాడ్ అయిపోతే గనక ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది. అప్పుడు విజయ్ ప్లస్ మనము కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం, లేకపోతే